అశ్విన్ అశ్విన్ స్థాయి దిగ్గజ ఆటగాడు సొంత గడ్డపై అభిమానుల మధ్య వీడ్కోలు తీసుకుంటే బాగుండేది. కానీ అతను ఆస్ట్రేలియాలో, అది కూడా సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడం అనూహ్యం. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ దీని వెనుకున్న బలమైన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సొంత గడ్డపై అశ్విన్కి ఎప్పుడూ తిరుగులేదు. పేస్ పిచ్లకు అనుకూలించే విదేశాల్లో మాత్రం రికార్డు గొప్పగా లేదు. ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా అతను 3 టెస్టుల్లో ఒక్క మ్యాచే ఆడాడు. అందులో ఒక్క వికెటే తీశాడు. దీనికంటే ముందు సొంత గడ్డపై న్యూజిలాండ్తో సిరీస్లో అశ్విన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 3 టెస్టుల్లో 9 వికెట్లు తీశాడు. అప్పుడే అతనిలో రిటైర్మెంట్ ఆలోచన మొదలైంది. ఆస్ట్రేలియా సిరీస్లో తనకు తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు లేకపోతే తాను పర్యటనకు రానని కూడా జట్టు యాజమాన్యం సెలెక్టర్లతో చెప్పాడట. అయినా అతను జట్టులోకి తీసుకున్నారు. కానీ తొలి టెస్టులో ఆడించలేదు. రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ పట్టుబట్టి అడిలైడ్లో అశ్విన్ ఆడించాడు. కానీ అశ్విన్ అందులో విఫలమవడంతో తర్వాత మ్యాచ్కి తుది జట్టుకు దూరమయ్యాడు. ఇక ఈ సిరీస్లో అవకాశం దక్కదని అశ్విన్కు అర్థమైపోయింది. భారత్ మళ్ళీ టెస్టులాడేది వచ్చే ఏడాది జూన్లో. ఇప్పుడు ఇంగ్లాండ్లో పర్యటించనుంది. అక్కడ అశ్విన్ రికార్డ్ గొప్పగా లేదు కాబట్టి ఆ సిరీస్లోనూ అశ్విన్కు తుది జట్టులో చోటు కష్టమే. మళ్ళీ భారత్ సొంతగడ్డపై టెస్టులాడేది అక్టోబర్లో. అప్పటికి అశ్విన్ 40వ పడిలోకి అడుగు పెడతాడు. వయసు, ఫాము, జట్టులో అవకాశం అన్నీ దృష్టిలో ఉంచుకొనే అతను ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు.